అభిజిత్ మన ముందరికి వస్తున్నాడు, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. స్వాగతం నాన్న. అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఇళయరాజా, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. కూలీ నంబర్ 1 సినిమా నుంచి దండాలయ్య ఉండ్రాళ్ళయ్య. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయుంచయ్య దేవ, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్య, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్య. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయుంచయ్య దేవ, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా. కొండంతని పెను భారం ముచ్చమటలు కక్కిందిరా, ముజ్జగములు తిప్పిందిరా. ఓ జన్మధన్యం. చిన్నారి చిట్టలుకెలా భరించరా లంబోదర, పాపం కొండంతని పెను భారం ముచ్చమటలు కక్కిందిరా, ముజ్జగములు తిప్పిందిరా. ఓ జన్మధన్యం. అంబారిగా ఉండగల ఇంతటి వరం అయ్యో రాయ్యా, అంబాసుత ఎందరికి లభించురా. అయ్యో రాయ్యా, ఎలుకనికే ఏనుగు కథా చిత్రం కదా. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయుంచయ్య దేవ, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా. శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం, నిన్నే చేసింది వేళ కోళం. ఎక్కిన మదం దిగిందిగా, తగిన ఫలం దక్కిందిగా, ఏమైపోయింది గర్వం. అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం, నిన్నే చేసింది వేళ కోళం. ఎక్కిన మదం దిగిందిగా, తగిన ఫలం దక్కిందిగా, ఏమైపోయింది గర్వా. త్రిమూర్తులే నిన్ను గణితలుంచరా. అయ్యో రాయ్యా, నిరంతరం మహిమలు కీర్తించరా. అయ్యో రాయ్యా, నువ్వెంతనే అహం నువ్వే దండించరా. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయుంచయ్య దేవ, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్య, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్య. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయుంచయ్య దేవ, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయుంచయ్య దేవ, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య
ఈ భాగం నుంచి ఇంక నీకు విఘ్నాలు ఉండవు అనుకుంటున్నాను. విఘ్నేశ్వరుడి పాటతో మొదలుపెట్టావు. నీ ఇంతకుముందు భాగాల్లో చెప్పినట్టుగా నీ గొంతుకున్న అవరోధాలన్నిటినీ దాటి కేవలం నేను ఇక్కడ ప్రదర్శించగలను అన్న ఒకే ఒక్క నమ్మకంతో నువ్వు నీ మీద నీకున్న నమ్మకంతో ఇక్కడ ప్రదర్శిస్తున్నావు. ఇది అద్భుతం. ఇక లిరిక్స్ విషయానికి వస్తే, ఎలకనెక్కిన ఏనుగు కథ ఎంత చిత్రం, చమత్కారం చాకచక్యం చతురత అన్ని కలగలిసిన వాక్యం అది. ఆ ఒక్క వాక్యం చాలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సమర్థతను తెలియజేయడానికి. అభిజిత్, చాలా బాగా పాడావు. గమకాలు చాలా క్లియర్గా పలుకుతున్నాయి. థ్యాంక్ యూ. అది కొంతమందికి బాగా భయభర్త వస్తుంది, కొంతమంది అకార సాధన చేస్తే వస్తుంది. చాలా చక్కగా పాడావు. ఏ రాగం తెలిసిన ఇది? తెలియదు సార్. అంటే కీరవాణి, నటభైరవి, చిన్నని పెద్దని రెండు వస్తున్నాయి, మధ్యలో అంతర్గాంధారం కూడా వచ్చింది. అంటే ఆ లలిత సంగీతానికి, సినిమా సంగీతానికి ఆ వీలుంది, శాస్త్రీయ సంగీతానికి లేదు. కానీ సరి గమ పదని సాని దమ మగరే కీరవాణి పదని ఆ స్వరం కూడా వస్తున్నది. ముఖ్యంగా నాకు ఇంటర్వ్యూట్లో బాగా వినిపించింది నాకు అది. సో చాలా బాగా ఆ క్రిస్పగా గమకాలు చాలా బాగా పలికాయి. ఇంకా బాగా సాధన చేసి బాగా పైకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మొదటి పల్లవి కాగానే ఒక ఆలాపన ఉంది కదా, పల్లవి, అది ఎలా పాడుతున్నానన్న ఒకసారి పాడది. ఓ అద్భుతం, చాలా బాగుంది, ఎంత బాగుందో. శృతితో పాడడం అనేటటువంటిది అది సాధన చేస్తే అవుతుందని నేను అనుకోను. మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే సాధన చేస్తే ఆ ఇబ్బందిని తొలగించుకోవచ్చు. కానీ ఇవన్నీ జన్మతహా వచ్చేది, బై బర్త్ కొన్ని లక్షణాలు వస్తాయి. అన్నిటికీ భలే ఊపుతున్నావు తల. అది ఒక యోగం. శృతిలో పాడడం అనేది ఒక యోగం. అసలు అది నీకు ఎలా వంట పట్టిందో నాకు తెలియదు. నీ గురువు ధన్యులు, నీ తల్లిదండ్రులు ధన్యులు. అలాంటి తల్లిదండ్రులు, అలాంటి గురువు దొరికిన నువ్వు ధన్యుడి. థ్యాంక్ యూ. ట్యూన్కి చాలా అందంగా రాశాడు సీతారామ శాస్త్రి. ఇది యాక్చువల్గా ఈ పాట వింటే మీకు పాట సాఫీగా ఉన్నట్టుంటుంది. బ్యాక్గ్రౌండ్స్ కనుక చూస్తే తాళగతుల్లో ఎన్ని సింకోపేషన్స్ ఉంటాయో, ఎంత అందంగా చేశాడో. అన్యస్వరాలు వారు అన్నట్టుగా సినిమా పాటకి మనం ఇది ఒక రాగం అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. చెవికింపుగా ఉంటే ఏ అన్యస్వరాన్నన్నా తీసుకురావచ్చు. అలా ఎంత వాడాడో ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్లోనూ. దీంట్లో చాలా అందంగా అందరు తాళగతి కానీ ఇంప్రూవైజేషన్ కానీ చాలా అద్భుతంగా చేశాడు అతను. అన్నీ కలగలిపినటువంటి ఈ అద్భుతాన్ని ఈ కుర్రాడు అద్భుతంగా పాడడం అనేటటువంటిది ఒక అద్భుతం. ఇవాళ అతన్ని ఆశీర్వదించడానికి ఇంత మంచి గురువు ఇక్కడ కూర్చోవడం ఇంకొక అద్భుతం. మా ఇద్దరికి సామ్యం పేరు ఒక్కటే. విద్యలో చాలా గొప్పవారు ఆయన. వయసులో నాకంటే 25 ఏళ్ళు చిన్నవారు. నేను విద్యలో ఆయనకంటే 50 ఏళ్ళు చిన్నవాడిని. ఇది నిజం ఉన్నమాట చెప్పాలి అంటే. ఎంతమందిని తరఫీదు చేస్తున్నారో, రోజుకు 16 గంటలు పనిచేస్తానని చెప్తున్నారు ఆయన. ఆ పిల్లల పట్ల నిబద్ధత కూడా, వాళ్లకు చాలా నిష్కర్షగా ఉంటారు. టైము, వ్యవహారం నేర్చుకోవడం అనేటటువంటిది నాకు తెలుసు. ఆయన ఎంత గొప్ప విద్వాంసులో ఎంతమందికి ఆ తర్ఫీదు ఇస్తున్నారు. అలాంటి వారు ఈ వేదికకి రావడం అనేటటువంటిది ఈ పిల్లలు చేసుకున్నటువంటి ఒక పుణ్యంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ బ్యూటిఫుల్లీ రెండరింగ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే.